శక్తిపీఠమైన పురుహూతికి అమ్మవారి దగ్గరికి వచ్చాము ఈ రోజు దసరా సందర్భంగా. ఇక్కడ ఏం విశేషాలు ఏంటో కనుక్కోవడానికి శ్రీ ఆధ్యాత్మికవేత్త సత్యమాతాజీ గారు ఉన్నారు. ఏం చెప్తారో కనుక్కుందాం. నమస్తే. మనము ఇవాళ దసరా సందర్భంగా పురుహూతిక అమ్మవారి దేవాలయంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. అదే సమయానికి వీరు కూడా రావడం బాగుంది. అయితే పీఠికాయం పురుహూతిక అంటారు. అంటే నిజానికి ఇది పిఠాపురం కాదు, పుష్టాపురం. అంటే అమ్మవారి యొక్క పృష్ఠ స్థానం ఇక్కడ పడింది. దక్షయజ్ఞ సమయంలో నారాయణుడి యొక్క ఛేదనం చేత చక్రము యొక్క ఛేదనం చేత అమ్మవారి యొక్క పుష్ట స్థానం అంటే రహస్య స్థానం ఇక్కడ పడింది. కాబట్టి అమ్మవారికి విగ్రహం అంటూ ఏమీ ఉండదు. గ్రామదేవతలాగే ఇళ్ల మధ్యలో కొలువై ఉన్నది అమ్మవారు. మహాశక్తి స్వరూపం. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నయం చేయడానికి ఇళ్ల మధ్యలో వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు స్త్రీకి సంపూర్ణ స్థితి సంతానమే కదా, సంతానాన్ని ప్రసాదించడానికి కూడా అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ఇటువంటి దేవాలయానికి నవరాత్రి సమయంలో మీ అందరూ రావడం, మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే నారాయణి శక్తి అంటే నారాయణుడు ఛేదనం అంటే అమ్మవారికి రూపం ఎక్కడ ఉన్నది? రూపం లేదు కదా. శక్తిని వ్యాపించడం కోసం ఛేదనం చేశాడు. కాబట్టి అమ్మవారు శక్తిపీఠాలుగా ఆవిర్భవించింది. ఇక్కడ 10వ శక్తిపీఠంగా అమ్మవారు కొలువు తీరి ఉన్నది. కాబట్టి ఇటువంటి అమ్మవారిని దర్శించుకుందాం. గుడిలో ఎంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం. హరి ఓం. శుభం భూయాత్. ధన్యవాదములు అండి మాతాజీ గారు. మనకి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మీరు కూడా ఈ దసరాలో పురుహూతికి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను.